క్వశ్చన్ నెంబర్ 14247 కుమారి సంజన గారిని మాట్లాడాల్సిందిగా అనుమతిస్తున్నాను. ప్రశ్నను అడగడానికి అనుమతించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. నా ప్రశ్న మహిళలపై జరిగే అత్యాచారాలు ఎందుకు ఆపలేకపోతున్నారు అధ్యక్ష? ఆమె ఏసీ కింద టీవీ చూస్తుంది అనుకుంటా అధ్యక్ష. ఆకాశంలో సగం మహిళలు అంటున్నారు, కానీ భూమిపై వారి ఆశయాలను తొక్కేస్తున్నారు అధ్యక్ష. మహిళల రక్షణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సదరు మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మహిళా శిక్ష సంక్షేమ శాఖ మంత్రి కుమారి పూజ గారిని వివరించాల్సిందిగా అనుమతిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, బహుశా ఆమె టీవీ ఇంకా న్యూస్ చూడట్లేదు అనుకుంటా అధ్యక్ష. మేము ఆడవాళ్ళపై ఎన్నో చర్యలు చట్టాలు తీసుకొచ్చినా కూడా ఆమె కంటికి ఇంకా ఏమీ కనిపించట్లేదు అనుకుంటా అధ్యక్ష. అధ్యక్ష, ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా కూడా ఆమె బుర్ర మాత్రం ఇంకా పెరగట్లేదు అనుకుంటా అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళ రక్షణే మా రక్షణగా మేము కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం నారీ శక్తికి అభివృద్ధికి కట్టుబడి ఉంది అధ్యక్ష. కఠినమైన చట్టాలు, భ్రూణ హత్యలు నిర్వహించాం అధ్యక్ష. నిర్భయ చట్టం ద్వారా మహిళలకు అన్యాయాలు జరగకుండా నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ప్రతి పోలీస్ స్టేషన్ లో మహిళల కోసం ఒక మినిమం ఒక లేడీ కానిస్టేబుల్ ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి సదా భారత్లను కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 25,000 ఆదాయంగా ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మహిళల కోరికకు షీటింలను ఏర్పాటు చేశాం అధ్యక్ష. అధ్యక్ష, మహిళలకు తమ కాళ్ళపై తాము నడవాలని, స్వయం సమృద్ధి సాధించాలని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం అధ్యక్ష. ఇందురమ్మ చీరలు కూడా అందిస్తున్నాం అధ్యక్ష. ఫోక్సో చట్టమును కఠినంగా అమలు పరిచాం అధ్యక్ష. గత సంవత్సరం సుమారుగా 460 మందిని యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశాం అధ్యక్ష. అధ్యక్ష, దీని ద్వారా ఈ సంవత్సరం మహిళలపై దాడులను చాలా వరకు తగ్గించగలం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష.